హోలా అమిగోస్, అదేనండి హలో ఫ్రెండ్స్ అని స్పానిష్లో చెప్తున్నాను. ఈ ప్రపంచంలో విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద దేశం ఏదో తెలుసా? రష్యా. మరి రెండో అతిపెద్ద దేశం ఏది? సమాధానం తెలియకపోతే ఈ వీడియోని పాజ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి చెప్పండి. ఆన్సర్ కెనడా అని వచ్చిందా? అది తప్పు. పోనీ మూడో అతిపెద్ద దేశం ఏది? మళ్ళీ పాజ్ చేసి సెర్చ్ చేయండి. యుఎస్ఏ అని వచ్చిందా? మళ్ళీ పప్పులో కాలేసినట్టే. మీరా? కాదు, గూగుల్. ఎందుకంటే గూగుల్ ఈ అవగాహనకు రావడానికి గల కారణం 1569లో గెరాడస్ మెర్కేటర్ అనే కార్టోగ్రాఫర్ తయారు చేసిన మ్యాప్స్ని ప్రామాణికంగా తీసుకోవడం. మ్యాప్స్ తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్ అని పిలుస్తారండోయ్. గెరాడస్ మెర్కేటర్ తయారు చేసినటువంటి మ్యాప్స్లో ఒక లోపం ఉంది. ఆయన 3D షేప్గా ఉన్నటువంటి భూమిని 2D ఆకారంలో ఉన్న మ్యాప్గా గీసేటప్పుడు పోల్స్ ధృవాల దగ్గర ఉండే ప్రాంతాల విస్తీర్ణాన్ని ఎక్కువగాను, ఈక్వేటర్ భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల విస్తీర్ణాన్ని తక్కువగాను తీసుకోవడం జరిగింది. ఆధునిక శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని సరిచేస్తూ అంతరిక్షంలో నాసా తీసినటువంటి స్పేషల్ ఇమేజెస్ని అధ్యయనం చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాల విస్తీర్ణాన్ని మరింత యాక్యురేట్గా మెజర్ చేయడం జరిగింది. ఈ కొత్త అవగాహన ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం అమెరికా, మూడో అతిపెద్ద దేశం చైనా, కెనడా నాలుగో అతిపెద్ద దేశంగా ఉండబోతుంది. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల విస్తీర్ణాలు మారబోతున్నాయి. గూగుల్ కంటే ముందుగా ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేచి చూస్తూ ఉండండి. అదియోస్, బాయ్.